నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. హాజరు తక్కువగా ఉండడంతో ఎగ్జామ్ రాయడానికి అనుమతి నిరాకరించడంతో ఆగ్రహించిన ఎంటెక్ విద్యార్థి పురుషోత్తం సివిల్ విభాగం ప్రొఫెసర్ గోపాల్ రాజుపై కత్తితో దాడి చేశాడు. సహచర విద్యార్థులు సమయానికి స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు 2వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరానికి చెందిన పురుషోత్తం ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. అయితే సివిల్ విభాగం ప్రొఫెసర్ గోపాల్ రాజు డ్యూటీలో ఉండగా హాజరు తక్కువగా ఉందని ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదు. సరిపడా హాజరు లేదని హెచ్ఓడి అనుమతి తీసుకురావాలని సూచించాడు. తర్వాత పురుషోత్తం హెచ్ఓడిని కలిసి అనుమతి కోరాడు. కానీ ఆయన కూడా ఎగ్జామ్ రాయడానికి అనుమతించలేదు. తిరిగి ఎగ్జామ్ హాలుకు వచ్చిన పురుషోత్తం గోపాల్ రాజును మరోసారి సంప్రదించగా ఆయన కూడా నిరాకరించడంతో పాటు అక్కడి నుండి వెళ్లిపోవాలని చెప్పాడు. అంతేకాకుండా పురుషోత్తంను బయటకు పంపేందుకు సెక్యూరిటీ గార్డులను పిలిచే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రొఫెసర్ పై దాడి చేశాడు. ఈ దాడిలో గోపాల్ రాజుకు పలు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే సహచర విద్యార్థులు అప్రమత్తమై పురుషోత్తంను పట్టుకొని అతని వద్ద ఉన్న కత్తిని లాక్కున్నారు. గాయపడిన ప్రొఫెసర్ను హాస్పిటల్కి తరలించారు. పురుషోత్తం తన వెంట 2 కత్తులు తీసుకురావడంతో ఇది ముందస్తు పథకం ప్రకారమే జరిగిన దాడి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంటెక్ లో 70% హాజరు లేకపోవడంతో ఎగ్జామ్ రాయడానికి అనుమతి లేదని హెచ్ఓడి చెప్పడంతో కోపంతోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పురుషోత్తంపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. For more videos like this, subscribe Big TV channel.